వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. భారతదేశపు అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు దర్శించనున్నారు. ఈ పర్యటనకు ముందుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ ఆలయం, కమాండ్ కంట్రోల్ రూమ్, పరిసర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మంది వరకు ఇక్కడ వర్కర్స్ పెట్టి పనిచేయించాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. దయచేసి ఇది ఒక యజ్ఞం కంటే ఎక్కువ చిత్తశుద్ధితోటి, భయంతో, భక్తితో, మరి మనం ఎంతో నమ్ముకొని విశ్వాసంతో చేస్తున్నటువంటి పని కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు. సమాజానికి మంచి జరగాలి, తల్లుల కీర్తి కొన్ని తరాల జనాలకు అందించాలి అనే ఉద్దేశంతో చేపడుతున్నటువంటి ఒక గొప్ప కార్యం. గుడి నిర్మాణంలో అందరు అధికారులు వారి వారి పాత్రను పోషిస్తే అదే చిత్తశుద్ధితో పనిచేసి దేవాలయాన్ని, గుడిని నిర్మించుకొని జనవరి 28 నుంచి వచ్చే భక్తులకు సంపూర్ణమైనటువంటి మంచి దర్శనాన్ని కూడా మనం అందిద్దాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాసన మండలిలో నల్ల కండువాలు ధరించి హాజరైన ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని స్పష్టం చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యను ప్రైవేటు రంగం ఆధీనంలోకి ఇవ్వటం వలన సామాన్యులకు ఉన్నత విద్య అందని ద్రాక్షకాయగా మారుతుందని హెచ్చరించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువు కొనసాగించే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ విధంగా వచ్చారు అది తప్పు కదా చూసా. అందుకు కాబట్టి దయచేసి ముందు ఏదైతే మా డిమాండ్ ఉందో, బిఎస్సీలో ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ ని జరిగి తీరాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే ఇది ప్రజల సమస్య, ఇది ప్రజల సమస్య, ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు. కోట్ల మంది ప్రజల తాలూకు ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య. కాబట్టి జరగాలి, డిబేట్ జరగాలి. మీరు తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా రద్దవ్వాలి. అప్పుడే ముందుకెళ్తాం. అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు. ఆయన కూడా స్పీకర్ చేశారు, రూల్ కూడా చెప్పారు 260. దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి. మన సాంప్రదాయాలు, మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో మరోసారి వివాదం రేగింది. దొంగతనంలో పట్టుబడిన రవికుమార్ పై కేసు నమోదు చేసి జైలుకు పంపాల్సింది పోయి ఎందుకు వెనకేసుకుని వచ్చారనే ప్రశ్నలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. చట్టం అంటే గౌరవం లేకుండా, దేవుడంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో బోర్డు సభ్యులు ఈవో ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్ రెడ్డి పేర్లు వినిపించడం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ నేతలు రవికుమార్ కు అండగా ఎందుకు నిలిచారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిజంగా మటన్ నుంచి ఒక గుమాస్తా కూడా పరకామణి కానుకల లెక్కింపులో పాల్గొనడం అనవాయితీ. అట్లాగే రవికుమార్ అనే ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి పరకామణిలో లెక్కింపులో పాల్గొంటున్నాడు. ఆ వ్యక్తిని 2023 అంటే వైకాపా ప్రభుత్వం దిగిపోవడానికి దాదాపు సంవత్సరం ముందు 23 ఏప్రిల్ 29వ తేదీన 2023 సంవత్సరంలో పట్టుకున్నారు. అతన్ని బయటకు వెళ్తున్నప్పుడు చెక్ చేస్తుంటే కొన్ని $100 అతని కాళ్ళ సందు మధ్యలో పెట్టుకున్నాడు అని చెప్పి అతని పంచె తీసి మరీ చెక్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఎప్పుడు చేశారు? ఏప్రిల్ 29, 2023. సో ఏప్రిల్ 30వ తేదీ అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన సతీష్ కుమార్ పోలీసులకి అతని మీద దేవస్థానం ఆన్ బిహాఫ్ ఆఫ్ దేవస్థానం రిపోర్ట్ చేశాడు. 30వ తేదీ అతన్ని అరెస్ట్ చేశారు. అప్పుడే అదుపులోకి తీసుకున్నారు. 30వ తేదీ అరెస్ట్ చేసిన చూపిస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ తర్వాత నెల రోజుల కంటే ఏప్రిల్ 30 ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే పని చేసిన లెక్క. మే నెల 30వ తేదీన చార్జ్ షీట్ కూడా దాఖలు చేశాడు.
కోర్టులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. 1 మంత్ కల్లా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఏప్రిల్ 30 మే 30 మధ్యలో జరగాల్సిందంతా జరిగిపోయింది. ఏం జరిగిందంటే అరెస్ట్ చేసిన 20 రోజులకి ఆ రవికుమార్ అనే నిందితుడిని ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ చేశారు. కరెక్ట్ గా 20 రోజులకంటే మే 19వ తేదీకి ఏప్రిల్ 29 అదుపులో తీసుకుంటే మే 19వ తేదీన అతని ఆస్తులన్నీ అతను రాయించేశాడంట. అతని భార్య అతను వచ్చి మేము వెంకటేశ్వరుడితో ఇంగ్లీష్ లో ఉన్న ఇది చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ అంట. సో ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ చేత ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ బోర్డు చెప్పిందంట, బోర్డు అనుమతి ఇచ్చిందంట. ఆ ఆస్తులన్నీ దేవస్థానానికి రాసి ఇచ్చేశారంట వాళ్ళు. 30వ తేదీన రాయిచ్చిన ఒక అమెరికాతో దౌత్య సంబంధాల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా నిబంధనల కారణంగా భారతీయ విద్యార్థుల చదువు, ఉద్యోగ అవకాశాలకు ఆటంకం ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కంపెనీలకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్న సందర్భంలో కేంద్రం తమ విధానాలను మార్చుకోవాలని మంత్రి సూచించారు. అమెరికా లాంటి దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, పరిశ్రమల విస్తరణకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి నియమాలకు సంబంధించి ప్రభుత్వం అనేక సందర్భాల్లో విదేశాల్లో పెట్టుబడుల కొరకు ఆహ్వానిస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మనం పోవాలనుకునే విద్యార్థులకు ఆటంగా కలుగుతోంది. ఈ దౌత్య సంబంధాల్లో విదేశాంగ శాఖ తరఫున ఇటువంటి నియంత్రణ పెడతా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం పొందింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఉపాధి కొరకో ఉన్నత విద్య కొరకో పోయేటువంటి పనిలో ఉన్నటువంటి వాళ్లకు ఇదొక పెద్ద ఆటంకం. నేను ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలందరికీ అమెరికాలో లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెలివంతులు, ఉదాహరణకు మన దేశానికి సంబంధించిన 100 మంది సీఓలు బయట దేశాల్లో ఉన్నారు. వాళ్ళ తెలివిని ఇక్కడ పెట్టి ప్రభుత్వాలు మీకు కూడా ఎర్ర కార్పెట్ వేసి ఇక్కడ ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి. వేరే దేశాలలోనూ ఇన్వెస్ట్మెంట్ చేయమని కంటే మీరు వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా తెచ్చి ప్రభుత్వం మీకు సానుకూలంగా పాలసీ తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో సెకండ్ టైర్ అంతా హైదరాబాద్ చుట్టే కాకుండా ఇటువంటి ప్రాంతాల్లో మేము ఇక్కడ రేపొద్దున ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తానో లేకపోతే ఇతర రకరకాలుగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ జరిగే విధంగా పారిశ్రామికరణ చేస్తూ ఇతర సాంకేతికపరమైనటువంటి అభివృద్ధిని చేయాలని ఈ యొక్క పరిస్థితులలో విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళు పెట్టుడు లేదు, కట్టుడు లేదు, కానీ రిబ్బన్లు కట్ చేయడానికి జేబులో కత్తెరలు పెట్టుకుని తిరుగుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు ఎద్దేవా చేశారు. రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ నేతలు తమ పేరుతో ప్రదర్శించుకోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు తాము 3 నర్సరీలు ఏర్పాటు చేశామని, ఆ మొక్కలను పెంచి రైతులకు ఇస్తే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడొచ్చి రిబ్బన్లు కట్ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమైందని, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమల్లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. చెరువులు ఎట్లయినాయి, కాళేశ్వరం నీళ్ళకి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరితీకి వస్తామన్నట్టు వచ్చింది. ఈ రకంగా జరుగుతూ ఉంది. ఏమంటే అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రిసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక యాడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిచుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇదోటి కొత్త కథ మోపోయింది. ఆడ వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడినరు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యామ్లు ఎట్లా కట్టినరు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళకి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరితీకి వస్తామన్నట్టు వచ్చింది. ఈ రకంగా జరుగుతూ ఉంది. ఏమంటే అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రీసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్ అంతా డేటా టెక్నాలజీదే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాంకేతికతను వినియోగించి ప్రజలకు మరింత పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలను అందించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మనమిత్ర ప్లాట్ఫామ్ను ద్వారా 751 పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నామన్న ఆయన ఇది దేశంలోనే ఒక పెద్ద ఆవిష్కరణ అని గర్వంగా పేర్కొన్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే భారతదేశంలో క్వాంటమ్ వ్యాలీ అమరావతిలోనే ఉందని ప్రకటించారు. టెక్నాలజీని వినియోగించి ప్రతి పౌరుడి జీవితంలో సౌలభ్యం తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. That is WhatsApp governance. As on today, 750 services we are providing online through WhatsApp. Very simple way. I started earlier in Hyderabad, high-tech city, and focusing on IT. At the time, I focused mainly knowledge economy. Today, I can say proudly, Hyderabad is getting highest per capita income. Telangana is getting highest per capita income in the country. Most livable city. Because of technology and also infrastructure. IT professionals have gone all over the world. I am proud to announce today, Indians are earning highest per capita income in the world, any country for that matter. Among Indians, Andhra Pradesh number 1 by contributing 30% of people who are working in IT. Always I am saying, in the world, out of 4 IT professionals, 1 is from India. Among Indians, out of 4, 1 is from Andhra Pradesh, Telugu community. We are proud of them. One public policy has changed total history. Now, we are working Quantum Valley. America is having Silicon Valley. India is having Quantum Valley, that is Amaravati. We started recently with the Government of India support and also IBM, TCS, L&T, they are working together. By January, we are going to join the club of Quantum Valley. We have introduced Manamitra, that is WhatsApp governance. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఈ లైబ్రరీలు విద్యార్థులు, యువతకు ఎంతో మేలు చేస్తాయని ఆయన తెలిపారు. ఒక్కో లైబ్రరీలో ఎలాంటి పుస్తకాలు ఉండాలో ముందుగానే గుర్తించి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థులకు కేవలం అకాడమిక్ పుస్తకాలు మాత్రమే కాకుండా రీసెర్చ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, సాహిత్యం వంటి విభిన్న రంగాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని లోకేష్ తెలిపారు. ఆధునిక సదుపాయాలతో డిజిటల్ యాక్సెస్ తో కూడిన ఈ లైబ్రరీలు యువత భవిష్యత్తు తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకి, ఎంపీలు కూడా మేము షేర్ చేస్తాం. మీరు మీ సూచనలు కూడా ఇవ్వాలని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మీరు అన్నట్టు పిల్లల్లో ఈ పుస్తకాలు చదవాలనే అలవాటు రావాలి. చిన్న వయసులోనే అలవాటు అవుతే ఈ ఫోన్లకి అన్నిటికీ కొంతవరకు దూరంగా ఉంటారు. ఆపేస్తారని నన్ను కొంతవరకైనా దూరంగా ఉంటారని బలంగా నమ్ముతున్నాను. అది మా ఇంట్లోనే మేము పాటిస్తున్నాం. దానివల్ల ఎంత మార్పు వచ్చిందో దేవాంశం నేనే చూశాను స్వయంగా. ఇది ఒక ప్యాషన్ సబ్జెక్ట్ నాకు. తప్పనిసరిగా మేము సీరియస్గా తీసుకుంటాం. రాబోయే 6 నెలల్లో ఈ లైబ్రరీస్లో మార్పు అనేది మీరు చూస్తారు. మంగళగిరి నియోజకవర్గంలో ఒక మోడల్, ఎందుకంటే నేను కూడా అన్ని 175 నియోజకవర్గం ఒక మోడల్ లైబ్రరీ కూడా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి ఎలా ఉంటే బాగుంటుంది అనేది మంగళగిరిలో మేము ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాం. ఎండ్కి వచ్చింది వర్క్, అక్టోబర్లో మేము ప్రారంభిస్తాం. దానికి మిమ్మల్ని కూడా పిలుస్తాం అధ్యక్ష. మీ చేతుల మీదుగా ప్రారంభిద్దాం. మీరు కూడా చూసిన ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చిల్డ్రన్ కార్నర్ ఒకటి, యంగ్స్టర్స్ ఒకటి, ఏజ్డ్ రీడర్స్ ఒకటి, టెక్నాలజీ కావాల్సిన డిజిటల్ యాక్సెస్ ఏర్పాటు చేసేదానికి కేవలం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇటీవల పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ హబ్ గా తెలంగాణ వేగంగా ఎదుగుతోందని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ యూనిట్లను విజయవంతంగా నడుపుతున్నాయని గుర్తు చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలతో పాటు ఔషధ, బయోటెక్, టెక్స్టైల్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో కూడా అపారమైన పెట్టుబడి అవకాశాలున్నాయని వివరించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం గాలిపోచమ్మ బస్తీలో జరిగిన హైడ్రా కూల్చివేతల ఘటనలో బాధితులను జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం పూర్తిగా అన్యాయమని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లను కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తామని, వారికి న్యాయం జరిగేలా తాను కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఈ విధమైన చర్యలతో పేదల జీవితాలను ఇబ్బందులకు గురి చేయకూడదని కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 2014వ సంవత్సరం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవో తెచ్చి తెలంగాణకు అన్యాయం చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన సవాల్ విసురుతూ అమరవీరుల స్తూపం దగ్గర కృష్ణా జలాలపై చర్చ పెట్టాలని కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం పలికారు. తమపై ఆరోపణలు తప్పని తేలితే తాను చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నానని ధైర్యంగా ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం, హక్కులను విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపిస్తూ నీటి విషయంలో తెలంగాణకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ కపట స్వభావం బయటపెట్టాలని పిలుపునిచ్చారు. ఆ డేట్లు తారీఖులు పెట్టుకొని కూర్చుందాం, ప్రజల సమక్షంలో చెప్పు దెబ్బలకు సిద్ధం అంటున్నాను. నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పు దెబ్బలకు సిద్ధంగా ఉన్నాం. మీ సిద్ధమేనా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇది జరిగింది, యూపీఏతోనే ఇది జరిగింది, రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చినప్పుడే ఇది జరిగింది అని నేను అంటున్నా. ఆ ద్రోహానికి బాధ్యులు మీరే. తెలంగాణకు జరిగిన ప్రతి నష్టానికి, తెలంగాణలో చనిపోయిన ప్రతి అమరవీరుడి సావుకు కారణం మీరే, కాంగ్రెస్ పార్టీనే. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలుపుతున్న నాడే వ్యతిరేకించినప్పుడు నలుగురిని కాల్చి చంపిన పాపం మీ కాంగ్రెస్దే. ఆ తర్వాత 69లో రాష్ట్రం కావాలన్నప్పుడు 400 మందిని చంపిన పాపం మీదే. ఆ తర్వాత 2004లో పొత్తు పెట్టుకొని ఇవ్వకుండా సతాయించి ఆఖరికి కేసీఆర్ దీక్ష తర్వాత ఇచ్చినాక కూడా మళ్ళీ ఇచ్చిన ప్రకటన వెనుకకు తీసుకొని ఆంధ్రాలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇక్కడ కూడా 400-500 మంది పిల్లలు మళ్ళీ చనిపోవడానికి కారణం కూడా మీ కాంగ్రెసే. నీళ్ల విషయంలో జరిగిన ద్రోహమైన, నిధుల విషయంలో జరిగిన ద్రోహమైన, ఉద్యోగాల విషయంలో జరిగిన ద్రోహమైన, వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీనే తప్ప ఇంకొకరు కూడా కాదు. ఇవాళ నేను దాని మీద నిలబడున్నా. 299 తెలంగాణ కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్నాడు. దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడినా, ఉత్తమ్ మాట్లాడినా ఈ తప్పుడు మాటలతో ఇంకా ప్రజల్ని మభ్యపెడదామని అనుకుంటే మీ మూర్ఖత్వం. దాని మీద మేము ఏ చర్చకైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. నేను ఇప్పుడు ఒక మాట అన్నా, చెప్పు దెబ్బకు కూడా సిద్ధంగా ఉన్నాం అనే మాట మీరు ఇక్కడ చర్చ పెడతారా, అమరవీరుల స్తూపం కాడ పెడతారా? సింగరేణి కార్మికుల కోసం ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి 1,95,610 రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
అంతేకాకుండా 30,000 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి 5,500 బోనస్ కేటాయించాలని నిర్ణయించామని ఆయన వివరించారు. సింగరేణి సంస్థకు మొత్తంగా 6,394 కోట్ల ఆదాయం లభించగా అందులో 819 కోట్లను కార్మికులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. లాభాల్లో 34% భాగాన్ని నేరుగా కార్మికులకు పంచడం ఈసారి ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు. 95,600 ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తా ఉన్నాం. 1 లక్ష, నేను మరొకసారి చెప్తా ఉన్నాను, ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి 1,95,610 కోట్లు, 610 రూపాయలు, 1,95,610 రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతా ఉంది. ఇకపోతే 10,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది. కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి 5,500 రూపాయల లెక్క 5,500 రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తాం. సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి, ఒక్కొక్క ఎంప్లాయీకి 1,95,000. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కొరతపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వస్తే ఏ మొహం పెట్టుకుని వస్తారని ఆయన ప్రశ్నించారు. రైతులు, గర్భిణీ స్త్రీలు యూరియా కోసం ఉదయాన్నే కేంద్రాల వద్ద క్యూలలో నిలబడి అవస్థలు పడుతున్నారని విమర్శించారు. యూరియా సరఫరాలో అవినీతి, బ్లాక్ మార్కెట్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏ సమీక్ష చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీలు, చంటి బిడ్డలను సంకరెత్తుకొని పాలిస్తూ లైన్లో నిలబడి సొమసిల్లిపోయినటువంటి ఆడతల్లులు క్యూలో నిలబడ్డారు. మీ నిర్వాహకం వల్ల, మీ చిల్లర చేష్టల వల్ల, పరిపక్వత లేని పరిపాలన విధానాల వల్ల ఇలా రైతులందరూ కూడా యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఒకే రోజు పొద్దున్నుంచి మా మండల పార్టీ నాయకులతో మాట్లాడితే 250 చోట్ల క్యూ లైన్లో నిలబడ్డారు. ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 1,50,000 మంది పైచిలకు రైతులు ఇలా క్యూ లైన్లో నిలబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజు 15 లక్షల మంది నుంచి 20 లక్షల మంది రైతులు క్యూ లైన్లో నిలబడతా ఉన్నారు. మీ నిర్వాహకం వల్ల ఇలా యూరియా సకాలంలో అందించలేదు. దానివల్ల పంటలన్నీ ఎర్రబడిపోయి మొక్కజొన్న దెబ్బతిన్నది, వరి పంట ఎదుగుదల లేదు, పుట్టకొచ్చే దశలో వరి పంట అది పూర్తిగా నిలబడిపోయింది, ఎదిగే పరిస్థితి లేదు. అదే కాకుండా పత్తి దిగుబడి భారీగా పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ 3 పంటలకు ప్రధానంగా నష్టం జరుగుతూ ఉన్నది. వీటితో పాటు ఇతర పంటలకు కూడా నష్టం జరుగుతూ ఉన్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత వల్ల మరో వారం రోజులైతే, 10 రోజులైతే ఇంకా 1,20,000 మెట్రిక్ టన్నులు వస్తాయని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారు. అయ్యా, ఇంకా వారం 10 రోజుల తర్వాత యూరియా ఏ ముక్కులో పెట్టుకుంటారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కడుపునిండా తింటారా? బ్లాక్ మార్కెట్కు, ప్రైవేటు డీలర్లకు ఇచ్చేటువంటి యూరియా మీద సమీక్ష లేదు. అదేవిధంగా ఇవాళ ప్రధానంగా దిగుబడి పడిపోయినటువంటి పంటల ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.